అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్స్‌లోనండి ఎముకలు ఇరిగితే గనక పేషెంట్‌లకి మేము సర్జరీస్ అనేవి చేసి రాడ్లు, ప్లేట్లు వేయటం అనేది జరుగుతుంది. అండ్ కొంతమందిలో కీళ్ళ అరుగుదల అనేది తారాస్థాయిలో ఉంటే వాళ్ళకి కీళ్ళ మార్పిడి ఆపరేషన్లు అంటే ఆర్టిఫిషియల్ జాయింట్స్ అనేవి పెట్టి సర్జరీస్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ గురించి మన వ్యూయర్స్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ వాళ్ళ శరీరంలో ఉంటే కనుక అని చెప్పి అవి వాళ్ళు కమెంట్ సెక్షన్ లో పెట్టడం జరిగింది. సో ఇవాళ యూట్యూబ్ వీడియోలో వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను సమాధానం అనేది చెప్తానండి. ఫస్ట్ క్వశ్చన్ ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. మా వారికి ఇప్పుడు 62 years అండి. 16 years బ్యాక్ కుడికాలులో ఫ్రాక్చర్ అయితే రాడ్ అనేది వేశారు. మరి ఈ రాడ్ అనేది అలా ఉంచుకోవచ్చా? ఈ రాడ్ వల్ల ఫ్యూచర్ లో ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం అయితే హార్ట్ కి సర్జరీ చేయకూడదు, కుదరదు అని చెప్పి అంటున్నారు కొంతమంది. ఇది ఎంతవరకు నిజమని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అండి, ఫ్యూచర్ లో ఎప్పుడన్నా హార్ట్ ప్రాబ్లం అయ్యి మీకు గుండెకి సంబంధించి ఆపరేషన్ చేయాల్సి వస్తే, అంటే బైపాస్ సర్జరీ అవ్వచ్చు, లేదంటే చిన్న స్టెంట్ అవ్వచ్చు, లేదంటే పేస్ మేకర్ అవ్వచ్చు, ఏదన్నా కూడా నిస్సంకోచంగా ఆ ఆపరేషన్ అనేది మీరు చేయించుకోవచ్చు. మీకు ఇప్పుడు ఉన్న ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ రాడ్ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. అసలు ఇది కేవలం అపోహ మాత్రమే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ఒక ఆర్థోపెడిక్ సర్జరీకి పేషెంట్ని తీసుకెళ్తున్నప్పుడు మేము వాళ్ళ హిస్టరీలో ఎప్పుడన్నా మీకు గుండెకి సంబంధించి ఆపరేషన్ ఏమైనా అయ్యిందా, ఎటువంటి ఆపరేషన్ అయ్యింది అని చెప్పి కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి, వాళ్ళకి అంత మునుపు ఎప్పుడన్నా గుండెకి పేస్ మేకర్ వేస్తే కనుక ఇప్పుడు మేము ఆర్థోపెడిక్స్ లో బోన్ని ఫిక్స్ చేయాల్సినప్పుడు చేసే సర్జరీలో ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ అయితే వాడతాం, కానీ చేసే సర్జరీలో కొన్ని పనిముట్లు ఉంటాయండి. అంటే కాట్రీ మెషిన్, అంటే రక్తస్రావం తగ్గించడానికి ఎలక్ట్రో కాట్రీ అనేది వాడటం జరుగుతుంది. దీనిలో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, కొన్ని మోడ్స్ మాత్రమే వాడాలి. సో అదొక్కటే యాజ్ ఎ సర్జన్ తీసుకునే జాగ్రత్త అండి. ఇంకా సెకండ్ క్వశ్చన్, సార్ మరి ప్లేట్స్ రిమూవ్ చేయించుకోకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునే అవకాశం ఉంటుందా లేదా, ఇది ఎంతవరకు కరెక్ట్, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి అడిగారండి. చాలా మందికి కామన్ గా వచ్చే డౌటేనండి. అంటే ఎంఆర్ఐ స్కాన్ కి చేయించుకోవచ్చా లేదా మాకు ఆర్థోపెడిక్ సర్జరీ అయ్యి ఇంప్లాంట్స్ ఉంటే కనుక. దీనికి నా సమాధానం అండి, ఇట్ కేస్ టు కేస్ బేసిస్ మీద డిపెండ్ అవుతుందండి. యూనివర్సల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు కనుక ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్ కానీ రేడియాలజీ డాక్టర్ గారికి కానీ మీరు ఈ విషయాన్ని కంపల్సరీగా చెప్పాలి, మీ బాడీలో ఇంప్లాంట్ ఉంది అని చెప్పి. ఎందుకు చెప్పాలి అని అంటే, ఈ ఎంఆర్ఐ స్కాన్ లో మనం తీయటానికి వాడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న ఇంప్లాంట్ ఎఫెక్ట్ అయ్యి కదిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కదలక కనుక గురైతే మన బాడీకి డ్యామేజ్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా ఏదన్నా జరిగి మీకు ఇంప్లాంట్ లో కదలిక వచ్చి మీకు ఇరిటేషన్ లేకపోతే పెయిన్ వస్తుంది అని అనుకోండి, ఇమీడియట్ గా ఎంఆర్ఐ స్కాన్ నుంచి మిమ్మల్ని బయటికి తీయటం అనేది జరుగుతుంది. ఇంకా సెకండ్ది, ఇది కేస్ టు కేస్ బేసిస్ అని నేను ఎందుకు చెప్పాను అని అంటే, జనరల్లీ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ అనేవి కూడా మనకి చాలా మెటీరియల్స్ తో తయారు చేయబడి ఉంటుంది. టైటానియం, కోబాల్ట్, క్రోమియం, సెరామిక్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇట్లాగా. ఇప్పుడు ఏమవుతుందంటే, మెజారిటీ ఆఫ్ ద ఇంప్లాంట్స్ ఇప్పుడు వాడేవన్నీ కూడా ఎంఆర్ఐ కంపాటబుల్ అండి. అంటే జనరల్ గా ఎటువంటి ఎఫెక్ట్స్ రావు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్ తోనే కొంచెం ఇబ్బంది ఉండొచ్చండి. ఎంఆర్ఐ తీయించుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం ఉండకపోవచ్చు. కాకపోతే మీకు ఒకవేళ మోకాలు చుట్టూ, మోకాలుకి ఎంఆర్ఐ అనే స్కాన్ అనేది తీయించుకోమని చెప్పారు, కాకపోతే మోకాలు చుట్టుపక్కల మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్ అనేది ఉందనుకోండి, దానివల్ల ఎర్రర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు టైటానియం కానీ సెరామిక్ కానీ అట్లా మెటీరియల్స్ వాడారనుకోండి, ఈ ఎర్రర్స్ కూడా మనకి నెగేట్ అయిపోతాయి, అంటే కనిపించవు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్ వల్లే కొంచెం ఎర్రర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా థర్డ్ క్వశ్చన్, మా బాబుకి 14 ఏళ్ళండి అండ్ మోచేయిలో ప్లేట్ వేయటం అనేది జరిగింది. దీన్ని కంపల్సరీగా రిమూవ్ చేయించుకోవాలా, తీయించేయాలా లేదా అని చెప్పి. దీనికి నా సమాధానం అండి, పిల్లల్లో మేము జనరల్లీ చెప్పేది ఏంటంటే, ఈ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ అనేవి తీయించేసుకుంటేనే బెటరు. ఎందుకు అని అంటే, దీనికి 2-3 కారణాలు ఉంటాయండి. ఫస్ట్ది, పిల్లల్లో ఏంటంటే బోన్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది అండ్ ఎక్కువ కూడా జరిగిపోతూ ఉంటుంది. సో ఈ ప్లేట్ కానీ రాడ్ కానీ దానిపైన ఎముక వచ్చేసి దాన్ని కప్పేయటం అనేది కూడా పాసిబిలిటీ ఉందండి. అలాంటప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎప్పుడన్నా ఈ రాడ్ రిమూవల్ కి వచ్చారనుకోండి, ఆ రాడ్ కానీ ప్లేట్ కానీ తీయటం చాలా కష్టతరం అవుతుంది అండ్ ఆ సర్జరీ కూడా అంత ఈజీగా ఉండదండి. అండ్ ఇంకొకటి, ఈ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ ఏంటంటే ఈ జాయింట్స్ చుట్టూ కనుక ఉన్నాయనుకోండి పిల్లల్లోనూ,
ఆ జాయింట్ చుట్టూ ఎముక యొక్క ఎదుగుదల అంటే ఎముక పెరగటం అనేది కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో జనరల్ గా మేము చెప్పేది ఏంటంటే పిల్లల్లో ఒక 6 months అయిన తర్వాత ఎముకంతా అతుక్కుపోయి బలపడిపోయిందని అనుకుంటే కనుక తీయించేసుకోవడమే బెటర్ అని చెప్పి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో మన వ్యూవర్స్ అడిగిన ఈ 3 ప్రశ్నలకి వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయగలిగాను అని చెప్పి నేను భావిస్తున్నానండి. సో నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకుని ఆన్సర్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.